అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రమ్యతో. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక మంచి ట్రావెల్ వ్లాగ్ ఉండబోతుంది. ఇంతకీ ఎక్కడికి అని అంటారా? తర్వాత చెప్తాను. బట్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ది ఫస్ట్ టైమ్, ఐ యామ్ రమ్య. ఐ యామ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు cooking, travel, crafts and what not. So, if you are watching my channel for the first time, consider subscribing my channel. ఒక్క నిమిషంలోనే మన మనసులో ఉన్న కోరిక అమ్మవారికి చెప్పుకుంటూ కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంట. అది నేను అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నాను. సో మరి ఆ ప్లేస్ ఎక్కడ, టెంపుల్ ఎక్కడో తెలుసుకోవాలంటే మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. సో నేను, మా మమ్మీ, మా వదిన అలాగే పిల్లలు కలిసి అయితే టెంపుల్కి వెళ్ళాము. ఏ టెంపుల్ అంటారా? శ్రీ మాతా నిమిషాంబిక దేవి టెంపుల్. ఇది వచ్చేసి బోడుప్పల్లో ఉంది. సో ఈ టెంపుల్ గురించి నేను ఎప్పటి నుంచో వింటున్నాను, బట్ వెళ్ళడం అస్సలు కుదరలేదు. ఎందుకో ఈ ఆషాఢం సెకండ్ ఫ్రైడే అక్కడికి వెళ్ళాలనిపించి సడన్గా అనుకుని అయితే వెళ్ళాము. నేను ఈ టెంపుల్ గురించి తెలుసుకుంది ఏంటంటే, మనం ఇక్కడికి వచ్చి 16 ప్రదక్షిణాలు చేసుకొని అమ్మవారికి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే 21 డేస్లో ఒకవేళ కోరిక నెరవేరితే కనుక మనం అమ్మవారి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసుకుని ఒడిబియ్యం సమర్పించుకోవాలి అని విన్నాను. ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతుంది కూడా అదే. చూశారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో అక్కడ. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది జనాలు ఉంటారని చెప్పి. యాక్చువల్గా ఇది ఒక కాలనీ లోపల ఉంది. బోడుప్పల్లో పెంటారెడ్డి కాలనీలో ఈ టెంపుల్ అయితే ఉంది. సో కాలనీ లోపల ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది టెంపుల్. బట్ జనాలు అయితే చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారంట. సో మేమైతే ఇంకా ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేసాము ఈ టెంపుల్ దగ్గర. ఫస్ట్ టైం మనం వెళ్ళినట్టయితే 16 ప్రదక్షిణ చేస్తూ మన కోరిక కోరుకోవాలి అంట. అలా మేము 16 ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ముందు అయితే టెంపుల్ బయటనే ప్రదక్షిణ చేస్తున్నారు, కాకపోతే ముందు టెంపుల్ లోపల చేయించేవాళ్ళంట. బట్ ఇప్పుడు జనాలు ఎక్కువ అవడం వల్లనే ఏంటో తెలియదు, టెంపుల్ బయటనే ప్రదక్షిణ చేసుకొని మన దర్శనానికి లోపలికి వెళ్ళాలి. సో మీరు కూడా లోపలికి వచ్చి టెంపుల్ ఎలా ఉంది అమ్మవారిని కూడా చూసుకొని మంచిగా దర్శించుకోండి. టెంపుల్ 12:30 వరకే ఓపెన్ ఉండేది. సో మేము ఆల్మోస్ట్ వెళ్ళేసరికి క్లోజ్ అయిపోతుంది. సో 12:30కి ముందు ఒకసారి దర్శనం చేసుకున్నాము. 12:30 తర్వాత అరౌండ్ 2 o'clockకి మళ్ళీ దర్శనం కూడా చేసుకున్నాము. మేము 2 సార్లు దర్శనం అయితే జరిగింది. మాకు చాలా మంచిగా అనిపించింది. టెంపుల్ లోపల జనాలు తక్కువ ఉండడం వల్ల, అండ్ లాస్ట్ మూమెంట్లో వెళ్ళాం కదా, ఇంకా అందరూ బయటికి వెళ్ళిపోయినారు. మేము చాలా తక్కువ ఉండడం వల్ల దర్శనం అయితే మంచిగా చేసుకున్నాము. మీరు కూడా మీకోసం అని చెప్పి అమ్మవారిని కొంచెం షూట్ చేయగలిగిన. సో మీరు కూడా అమ్మవారిని చూసేయండి. అమ్మవారితో పాటు మనకి సీతారాముల దర్శనం అండ్ అలాగే గణపయ్య దర్శనం, ఇంకా సాయిబాబా దర్శనం కూడా అందుతుంది మనకి టెంపుల్లో. అలా శివయ్యని కూడా దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము. సో మేము బయటికి వచ్చే లోపల ఇక్కడ అన్నదానం అయితే స్టార్ట్ అయింది. అసలు అన్నదానం కూడా ఎంతమంది భక్తులు ఉంటే అంతమందికి అందేలాగా పెట్టినారు. ఫ్రైడేస్ అక్కడ అన్నదానం అయితే పెడతారంట. సో అలా అన్నదానం కూడా చేసేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. దర్శనం అయితే నిజంగానే చాలా బాగా జరిగింది. మాకైతే చాలా సంతోషం అనిపించింది. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది. సో మాకైతే చాలా బాగా జరిగింది దర్శనం. బట్ ఫ్రైడే ఉండడం వల్ల రష్ అయితే చాలా ఉండే. సో మీరు ఎప్పుడైనా ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే అండ్ మండేస్ ఆర్ వెనస్డేస్ వెళ్తే రష్ కొంచెం తక్కువ ఉంటారంట. బట్ మాకు అది తెలీదు. ఫ్రైడే మంచి దర్శనం అవుతుందని వెళ్ళాము, బట్ చాలా రష్ ఉండే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మీరు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరెన్నో ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.